హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గడప తెలుగు ఛానల్. నేను మీ ప్రశాంతి. టుడే రెసిపీ టెంపుల్ స్టైల్ పులిహోర అండి. లెమన్తో చేస్తున్నాను, చింతపండుతో కాదు. సో లెమన్తో కూడా చాలా బాగుంటుంది. టెంపుల్లో ఇలా కూడా యూజ్ చేస్తారు. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు రైస్ని యాడ్ చేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులో 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకొని వెంటనే తీసేయండి. అండ్ కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని నేను తీసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని నానబెట్టుకున్నాను. అండ్ ఒక కడాయి తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీరు నెయ్యి బదులు ఆయిల్ని కూడా యాడ్ చేయొచ్చు. కొద్దిగా నెయ్యి వేడయ్యాక ఇందులో 1 స్పూన్ ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోండి. అండ్ 2-3 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అండ్ 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక వేరుశనగ పలుకుల్ని యాడ్ చేస్తున్నాను. అండ్ వీటిని శుభ్రంగా ఒకసారి వేయించేసుకోండి. సో ఇలా వేయించుకున్నాక నానబెట్టిన శనగపప్పుని యాడ్ చేసుకోండి. పులిహోరలోకి తాలింపు ఎక్కువ ఉంటే కనుక చాలా బాగుంటుంది. పప్పులు అనేవి ఎక్కువ ఉంటే కనుక వీటిని శుభ్రంగా ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇవి కొద్దిగా వేగాక ఇందులో కొత్తిమీరని అండ్ కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. వీటిని పచ్చిదనం పోయేలా శుభ్రంగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడకపెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. అండ్ రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. వీటిని బాగా అన్నీ కలిసేలా కలుపుకోండి. సో పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అనేది రెడీ అయిపోయింది టెంపుల్ స్టైల్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.